హాయ్ అండి అందరికీ రాజేష్ నేచర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మెంతికూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఆకుకూర పప్పు ఏదైనా సూపర్ టేస్టీగా ఉంటుంది కదా. మెంతికూర మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. మెంతికూర పప్పు చేసుకొని అలా వేడివేడి అన్నంలో పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని అప్పడాలతో కానీ ఉరమిరపకాయలు కానీ లేదా మిరపకాయ బజ్జీ వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా పప్పు నీట్గా వాష్ చేసుకొని గంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టి పక్కన పెట్టుకున్న పప్పులో తగినంత వాటర్ పోసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. పసుపు, కరివేపాకు, కొద్దిగా ఆయిల్, అలాగే సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. సాల్ట్ వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. పప్పు కొద్దిగా మెత్తబడేంత వరకు ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. నేను మెంతికూర పప్పు కోసం 3 కట్టల మెంతికూర తీసుకున్నానండి. మెంతికూరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని ఉడుకుతున్న పప్పులో వేయాలి. 2 మీడియం సైజ్ టమాటాలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చి ముక్కలుగా తుంపి వేసుకోవాలి. తగినంత చింతపండు, అలాగే టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకోవాలి. 5-6 రెబ్బల వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. పప్పుని కుక్కర్లో కాకుండా ఈ విధంగా వండుకునేటప్పుడు మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలండి. అప్పుడైతే చక్కగా ఉడికిపోతుంది పప్పు. చూడండి, ఈ విధంగా మూత పెట్టుకొని పప్పు మొత్తం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న పప్పుని పప్పు గుత్తితో ఈ విధంగా మెదుపుకోవాలి. మెదుపుకున్న పప్పులో గుప్పెడు కొత్తిమీర వేయాలి. తర్వాత పోపు కోసం స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేయాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చక చేసుకొని వేసుకోవాలి. కాస్త వేగిన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి పోపు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న పోపుని పప్పులో వేసి కలుపుకోవాలి. పప్పు సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడూ కుక్కర్లోనే కాకుండా టైం ఉన్నప్పుడు ఈ విధంగా వండి చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను చెప్తున్నానని కాదండి, తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.